నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వాస్తు జ్యోతిష నిపుణులు, షమానిక్ హీలర్, న్యూమరాలజిస్ట్ డాక్టర్ రాజవర్ధన్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. న్యూమరాలజీ ప్రకారం మన ఫోన్ నంబర్లలో ఏ అవును. నంబర్స్ అసలు ఉండకూడదు అనే విషయాన్ని చాలా క్లుప్తంగా మీరు తెలియజేసి ఉన్నారు ఆల్రెడీ. అవును. అయితే ఇప్పుడు ఒకసారి పాజిటివ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఏ నంబర్స్ ఉంటే మనకి జీవితంలో రకరకాల కోరికలు ఉంటాయి. అవును. పిల్లల చదువుల గురించి, సెటిల్మెంట్ గురించి, వివాహం గురించి, మెంటల్ పీస్ గురించి, పవర్ గురించి ఇట్లా రకరకాలు చాలా చాలా ఉండొచ్చు. చాలా. అయితే ఫోన్ నంబర్ డెఫినెట్ గా ఇంపాక్ట్ చూపిస్తోంది అనేది మీ అనాలిసిస్ లో మీకు మీరు మీ అవునమ్మా. స్టడీలో మీకు అర్థమైనటువంటి విషయం అవును. కాబట్టి ఒకసారి చెప్పండి సార్. పాజిటివ్స్ ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. అవును. ఇప్పుడు బిల్ పవర్ పెరగాలి అంటే ఏ నంబర్ ఖచ్చితంగా మన ఫోన్ నంబర్ లో ఉండాలి, ఇట్లాంటి కొన్ని ప్రశ్నలు అడుగుతాను తప్పకుండా సార్. తప్పకుండా. రైట్. అయితే ఇది ఓపెన్ గా మీరు చెప్తారా? చెప్తానమ్మా. ఇది ఓపెన్ ఏది ఆ, అంటే ఇక్కడ అందరూ కలవవలసిన అవసరం లేదు. ఉమ్, మనకు చెప్పాం మనం. ఉమ్, అంటే వాట్సాప్ లో మనకు డేట్ ఉమ్, ఆఫ్ బర్త్ వాళ్ళ ఫోన్ నంబర్ పెడితే వాళ్ళకి ఏ రెమెడీ అనేది చెప్పేస్తాం. చెప్పేస్తారు. ఇంకోటి Right. ఏంటంటే ఆహా, అసలు ఎపిసోడ్ లో కూడా నా అబ్జర్వేషన్ లో నాకు అంటే ఇది కన్సల్టేషన్ తీసుకుంటేనే చెప్తాము అనే యాంగిల్ కూడా ఒకటి ఉంటుంది. అవునమ్మా. లేదు అలాంటిది ఏం లేదు. వీడియోలో మాత్రం మనం ఓపెన్ చెప్తారు. చెప్పేసాం. అంటే కొత్తగా ఉమ్, నంబర్ తీసుకోవాలనుకుంటే కనుక ఉమ్, వాళ్ళ ప్రొఫెషన్ ఏంది, ఉమ్, వాళ్ళు ఏ పర్పస్ కొరకు తీసుకుంటారో ఉమ్, మనం ఒక 10-12 పాయింట్లు చెప్పేద్దాం. తప్పకుండా. వాళ్ళకు ఉపయోగపడుతుంది. డెఫినెట్. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. దట్స్ వెరీ బ్యూటిఫుల్ యాక్చువల్లీ. చెప్పేద్దాం చెప్పేద్దాం. రైట్ సార్. ఒక 10 పాయింట్స్ నేను అడుగుతాను సార్. ఈ అమ్మా. పాయింట్స్ కి అయితే ఏ నంబర్ సూట్ అవుతుంది అనేది అడుగుతాను. ఓకే. ఇవాళ రేపు అందరూ ఫేస్ చేసేటటువంటి ఇష్యూ ఏంటంటే రిలేషన్షిప్స్ లో ఇబ్బందులు ఫేస్ చేయడం అనేది సర్వసాధారణం అయిపోయింది. అవునమ్మా. భార్యాభర్తలు వాళ్ళ సఖ్యత లోపాలు ఉండటము, మేజర్ గా భార్యాభర్తల రిలేషన్ చక్కగా మెరుగుపడి ఉండాలి అంటే వాళ్ళ ఇరువురు నంబర్స్ లో ఖచ్చితంగా ఉండాల్సిన నంబర్స్ ఏంటంటే 2567 2567. ఓ, రైజింగ్ నంబర్. 2567 ఉంటే కనుక రిలేషన్షిప్ బాగుంటుంది. భార్యాభర్తలనే కాకుండా మన కుటుంబంలో ఈ 2567 కనుక ఆ 10 నంబర్లో ఉంటే కనుక రిలేషన్షిప్ ప్రాబ్లం బాగుంటుందని. ఇప్పుడు భార్యాభర్తలకైతే ఏ ఒక్కరిలో ఉన్నా ఏ సరిపోతుందా? ఒక్కరున్నా సరే, ఉమ్, ఇద్దరుకుంటే ఇంకా మంచిది. ఉమ్, ఉమ్, ఒక్కరికున్నా కూడా కొద్దిగా బ్యాలెన్స్ అవుతుంది. రైట్. అది బాగుంటుంది. రైట్. ఇంకోటి మనకు ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్. పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటారు. డిగ్రీ రకరకాల ఎడ్యుకేషన్స్ అవును. చేస్తున్నారు, కోర్సులు చేస్తున్నారు. వాళ్ళకైతే 3579 3 7 3, 5, 3, 5. 3579 ఈ 4 నంబర్లు పెడితే ఎడ్యుకేషన్ బాగా గ్రోత్ ఉంటుంది. ఎడ్యుకేషన్ గ్రోత్ అంటే పిల్లల ఫోన్ నంబర్ లో ఈ నంబర్ ఈ ఉండేలా నంబర్ ఉంటే గ్రోత్ చూసుకోవాలి. ఉంటుంది. ఇంకోటి అంటే కంటిన్యూస్ గానా అండి, లేకపోతే అక్కడొకటి ఇక్కడొకటి అట్లా కుదరదుగా? కంటిన్యూస్ ఉంటేనే బాగుంటుంది. ఉమ్, కంటిన్యూస్ ఉంటే ఇది చాలా వైబ్రేషన్ పనిచేస్తుంది. రైట్. చదువులు అయిన తర్వాత విదేశాలకు వెళ్ళాలి అనే కోరుకుంటుంది చాలా మంది అవునమ్మా. కదా. మా ఇవి పిల్లలు ఇప్పుడు విదేశాలు వెళ్ళాలి, సెటిల్ అవ్వాలి అక్కడ. చాలా ఉంది అది. దానికైతే 6555. 6555. ఇంకోటి 6666. 6666. 6555 6666. ఈ విదేశాలకు పోవాలనుకునే వాళ్ళు ఈ నంబర్లు పెట్టుకుంటే వాళ్ళకు ఆ గ్రోత్ ఉంటుంది. రైట్. ఇప్పుడు మీరు చెప్పిన నంబర్స్ స్టార్టింగ్ లోనే ఉండాలా, మధ్యలో ఉన్నా మధ్యలో పర్వాలేదా, లేదు, లాస్ట్ లో మధ్యలో అయినా స్టార్టింగ్ అంటే ఇప్పుడు స్టార్టింగ్ అనేది ఉమ్. మనకు 5 తో రాదు, రాదు 6 తో రాదు. ఆబ్వియస్ గా. ఇప్పుడు 7, 8, 9 నడుస్తుంది. అవును. అది మధ్యలో ఉమ్. 2 నంబర్ల తర్వాత అయినా ఉమ్. కూడా చివరికి ఉన్నా కూడా పర్వాలేదు. మధ్యలో ఉన్న పర్లేదు, లాస్ట్ లో ఉన్న చిన్న పర్లేదు. ఉన్న పర్వాలేదు. ఈ నంబర్లు ఉంటే ఆ వైబ్రేషన్స్ హా. మనకు పనిచేస్తుంది. రైట్. ఇక అందరు చాలా సర్వసాధారణంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఆరోగ్యం. అవునమ్మా. ఆరోగ్యమే మహాభాగ్యం మన పెద్దవాళ్ళు ఖచ్చితంగా చెప్పారు. ఆరోగ్యం లేకపోతే యూ కెనాట్ డూ ఎనీథింగ్. ఉండాలి అసలు ఉండాలి ఉండాలి. ఉండాలి కదా, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం కావాలి. ఇదైతే అందరికీ ఉపయోగపడేది కాబట్టి మరి ఆరోగ్యం కావాలి అనుకునే వాళ్ళు ఏ నంబర్ ని ప్రిఫర్ చేయాలి? ఈ ఆరోగ్యం కొరకైతే 3569. 3569. 3569 బాగుంటుంది. ఎందుకంటే గురువు, బుధుడు, శుక్రుడు, కుజుడు. ఇది ఈ నంబర్లు ఉంటే కనుక అనారోగ్య సమస్యలకు చక్కగా చెక్ పెట్టినట్టు ఉంటుంది. బాగుంటుంది. రైట్. బ్యూటిఫుల్ అండి. అలాగే ప్రమోషన్స్ చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. బండి చాకరీ చేస్తున్నామండి, మాకు మాత్రం గుర్తింపు లేదు, ప్రమోషన్స్ లేవు. ప్రమోషన్స్ కావాలంటే ఏ నంబర్ ఉంటే better? 4368. 4368. ఇది ప్రమోషన్ అంటే కొద్దిగా ఇంప్రూవ్మెంట్. అదే వ్యాపారంలో కానీ ప్రమోషను. కొత్త వ్యాపారం చేయాలన్నా ఇప్పుడు ఉన్న ఉద్యోగం నుంచి
కొద్దిగా ఎదగాలన్నా ప్రమోషన్ రావాలన్నా ఈ నంబర్లు పెట్టుకుంటే Hmm. వాళ్ళ గ్రోత్ ఉంటుంది. ఎప్పటికీ అలా గ్రోత్ అలా ఉంటుంది కాన్స్టెంట్ ఉంటుంది గా ఇది యోగిస్తుంది. హా, హా. Beautiful. ఇక రకరకాల యోగాలు మాకు కలగాలి అని అనుకుంటూ ఉంటారు. అవును అందులో బాగా కలిసి వినసంపుగా అనిపించే యోగం రాజయోగం. వాడికి రాజయోగం పట్టిందిరా అని అంటుంటారు. అది ఇట్లా యోగాలు పట్టడానికి కూడా ఉంటది నంబర్స్ ప్లే ఉంటది చేస్తాయా? 4566 4566 ఓకే. 4566 ఉంటే కనుక రాజయోగం అంటే వాళ్ళు చేస్తున్న వృత్తిలో చాలా డెవలప్మెంట్ కావడము అలా ఉంటుంది. బ్యూటిఫుల్. కావాలి మాకు రాజయోగం కావాలి అనుకుంటే ఈ అవసరం నంబర్ని అమ్మా prefer ఎందుకంటే వాళ్ళు గ్రోత్ కావాలి కదా. చేయాలి. చాలా మందిలో ఒక ప్రాబ్లం బాగా లోపిస్తుంటుంది. అదే విల్ పవర్. నేను అవును. చెయ్యగలను అనే దృఢ సంకల్పం అనేది అవసరం అది అది అవసరం. ఉంటేనే ముందుకు పోతుంది. ఏ విషయంలోనైనా విల్ పవర్ విల్ పవర్ ఉండాలి. విల్ పవర్ లేకపోతే మనకు కష్టం. అవును విల్ పవర్ పెరగాలి. పిల్లల్లో కూడా విల్ పవర్ లేదండి. అవును. తననే అవును, తాను ఇప్పుడు నమ్ముకోవట్లేదు. అవును 1599 1599 ఓకే. బా 1599 పెడితే విల్ పవర్ పెరుగుతుంది. రైట్. విల్ పవర్ ఎప్పటికీ కావాలి. అంతే అవసరం అది. సో ఎప్పటికీ ఈ అవసరం. నంబర్ ఉండేలాగా ఉండేది. చూసుకుంటే అవును. విల్ పవర్ కి. ఇక బిజినెస్ రకరకాల బిజినెస్ చేస్తూ అవును. ఉంటారు. బిజినెస్ లో సక్సెస్ అవ్వట్లేదండి మేము అనుకునే వాళ్ళు ఏ నంబర్ ని ప్రిఫర్ 5566 5566 ఉంటే బాగుంటుంది. Hmm. గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఈ నంబర్స్ ని పిన్ లాగా కూడా పెట్టుకోవచ్చా అండి? ఈ లాక్ పెట్టొచ్చు పెట్టచ్చా? ఒకవేళ తప్పదు అనుకుంటే కనుక ఆ పిన్ లాగా కూడా పెట్టుకుంటే కూడా వాళ్ళ ఆ వైబ్రేషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కొడుతూ ఫోన్ ఉంటారు. ఓపెన్ చేసినందువల్ల ఆ నంబర్ కొడతారు కనుక ఇది ఒక సెకండ్ స్టెప్. ఇది రైట్ బాగుంటుంది. రైట్. అయితే ఇందులో ఏ నంబర్ అయినా మనం పిన్ లాగా పిన్ లాగా పెట్టుకోవచ్చు. ఏది కావాలంటే పిన్ నంబర్ పెట్టొచ్చు. నంబర్ పెట్టడం బాగుంటుంది ఫస్ట్ రెమెడీ. రెండో రెమెడీ అంటే ఇక తప్పదు ఇది 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి ఉన్నదంటే దానికి ఏం రెమెడీ అంటే ఫస్ట్ రెమెడీ పిన్ నంబర్ పిన్ పెట్టచ్చు. పెట్టేసుకోవచ్చు. ఇంకోటి ఏంది వాల్ పేపర్స్ ఆ పోస్టర్స్ మన ఇంట్లో మన బెడ్రూమ్ లో పెట్టుకుంటే ఆ వైబ్రేషన్స్ అనేది మన మీద పనిచేస్తుంది. బ్యూటిఫుల్ చాలా బ్యూటిఫుల్. బాగుంటుంది. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో కూడా చాలా మంది ఉన్నారు. అవును. కొంతమంది బీభత్సమైన సక్సెస్ ని చూస్తుంటారు రియల్ ఎస్టేట్ లో. ఇలా స్టార్ట్ చేశారండి మరి ఓ చాలా కోట్లు అమ్మ సంపాదించేస్తారు. బాబాయ్ కుజుడు మరి ఎంత యోగిస్తున్నాడో తెలియదు అవును. కానీ అది రియల్ ఎస్టేట్ లో ఆ. అర్త్కు సంబంధించిన నంబర్లు 3 ఉన్నాయమ్మా. 258 ఇది 258. అర్త్ సంబంధించింది. ఈ నంబర్లు ఉండాలి. Hmm. అయితే ఫోన్ నంబర్ లో కూడా ఈ 2568 పెట్టుకోవచ్చు. ఎందుకంటే 6 కూడా శుక్రుడు కూడా కలపడం వల్ల మనీ కదా. అర్త్ Yeah. శుక్రుడు ఎర్త్ నుంచి మనీ రావాలి అంటే 2568 ఈ నంబర్లు పెట్టుకుంటే 4 పిన్ నంబర్ అయినా వాళ్ళ ఫోన్ నంబర్ అయినా కొత్తగా తీసుకుని ఈ 4 నంబర్లు పెట్టుకున్నా కూడా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్న వాళ్ళకు చాలా బ్యూటిఫుల్. ఈ నంబర్లు ఒకవేళ 258 ఈ 3 నంబర్లు అర్త్కు సంబంధించింది కనుక మన డేట్ ఆఫ్ బర్త్ లో 258 ఉంటే గనక వాళ్ళకు ఆస్తులు వస్తాయి. రియల్ ఎస్టేట్ లో రాణిస్తారు. ఇది చాలా మీరు చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకోవచ్చు. చాలా చాలా రైట్. ఇక గవర్నమెంట్ జాబ్స్ కూడా కలలు కంటుంటారు. ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, కాంపిటేటివ్ రాస్తున్నారు, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి రావాలి. అనుకునే వాళ్ళకి ఎట్లాంటి 1598 1598 గవర్నమెంట్ సంబంధించి. ఎందుకంటే గవర్నమెంట్ సంబంధం అంటే రవి ఉండాలి, శని ఉండాలి, బుధుడు బుధుడు ఉండాలి. ఇవన్నీ 1598 కుజుడు కూడా ఉండాలి. ఉండాలి. గవర్నమెంట్ కు సంబంధించిన లావాదేవీలు చేసే వాళ్ళకు కాంట్రాక్ట్స్, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్, గవర్నమెంట్ ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళు కూడా ఇదే నంబర్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇది ఇది రెమెడీలు చేస్తే మీకు యోగిస్తుంది, మీకు అర్థమవుతుంది. చాలా బాగుంటుంది. చాలా ఓపెన్ గా చెప్పినందుకు చాలా చాలా కృతజ్ఞతలండి. ఎందుకంటే వచ్చిన తర్వాత మాట్లాడటము ఇట్లాంటివి లేదమ్మా. ఇది ఎందుకంటే ఇది చాలా చిన్న ప్రపంచం. ఎవరో బాగుపడాలి. ఇంకా ఏదైనా దీని తర్వాత కూడా ఏదైనా క్వశ్చన్స్ డౌట్లు ఉంటే కూడా క్లియర్ చేయొచ్చు. ఎంత పర్వాలేదు. బ్యూటిఫుల్ సార్. పాజిటివ్ పాయింట్స్ గురించి మీరు ఇంకా ఏమైనా నేను ఒకవేళ మిస్ అయినప్పుడు ఒక 10 పాయింట్స్ వరకు మాట్లాడుకున్నాం కదా, ఇంకేమైనా పాయింట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఖచ్చితంగా సార్ తో మాట్లాడిస్తాం. రైట్ సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.